హైదరాబాద్లోని సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. 6 నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నటువంటి కృష్ణ అనేటువంటి యువకుడిని కొందరు రాళ్లతో కొట్టి చంపినటువంటి నేపథ్యంలో ఇది పరువు హత్య లేదంటే ఇంకేదైనా కోణంలో జరిగినటువంటి హత్య, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో విషాదం చోటు చేసుకుంది. గతంలో అమృత ప్రణయలాగే ఇప్పుడు కూడా పరువు హత్య జరిగింది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం ఆ ఘటనలో ఏం జరిగింది అసలు? అంటే అసలు నేను మొదటగా పరువు హత్య అనటానికి ఇష్టపడను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చంపారో చట్టరీత్యా వాళ్ళు కదా నేరస్తులు. ఇప్పుడు మన చట్టం ప్రకారం కులాంతర వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరం అని ఎక్కడా లేదు. కానీ ఒక మనిషిని చంపడం చట్టరీత్యా నేరం. ఇప్పుడు ఎవరికి పరువు పోయినట్టు? ఈ కోణంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఓకే, ఇవాళ మనం ఈ ఆధునిక కాలంలో మనకు శిరోధార్యం ఏంటి? రాజ్యాంగం, చట్టం. అవును, మీరు దాన్ని పక్కన పెట్టి కదా మీరు చేశారు. ఇవాళ ఇప్పుడు ఏ అమ్మాయి సంతోషంగా ఉండాలి, ప్రేమ వివాహం చేసుకొని, అంటే ఇష్టం లేని వాళ్ళని, మీ కులం వాడిని, లేదు మీ కులం వాడైనా సరే మీ అంతస్తుకు తోగని వాడిని చేసుకుంటే మీరు ఒప్పుకోరు. మీకు కావాల్సింది మీ ఇష్టమా, ఆ అమ్మాయికి ఇష్టమా? అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి కదా జీవితాంతం ఉండేది. అంటే వాళ్ళు సరిగా ఆలోచించరేమో, ఎక్కడ వారి జీవితం నాశనం అయిపోతుందేమో అన్న ఉద్దేశంలో కొంతమంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అవునండి. నేనేమంటానంటే వాళ్ళు ఆలోచించింది అది కాదు. వాళ్ళు ఊహించుకున్న సోకాళ్ళు పరువు ఏదైతే ఉందో, మన కులం కూడా కాదు, అగ్రకులం. ఇది అగ్రకుల దురహంకార హత్యగా చూస్తాను తప్పితే నేను ఆనర్ కిల్లింగ్ గా నేను చూడను. అసలు ఇక్కడ ఆనర్ ఎక్కడ ఉందండి? పరువు ఏంటి? ఆ పరువు ఏంటి? దాన్ని పరువు అంటారా? అంటే మీ కులం వాడు అవ్వాలి, మీ అంత డబ్బులున్నోడు అవ్వాలి. మరి మీకు నిజంగా ఆ ఉద్దేశమే లేకపోతే మీ కులంలోనే ఎవరిని డబ్బులు లేనోడికి ఇచ్చి చేయరే? మరి అంతస్తు ఎందుకు చూసుకుంటున్నారు మీరు? అంటే మీరు అక్కడ కులం ఒక్కటే చూడట్లేదు కదా, అంతస్తు చూస్తున్నారు. అవునా కాదా? అదే అబ్బాయి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే ఏదైనా చిన్నపాటి మేయరో, లేకపోతే ఏదైనా మంత్రో, లేదా ఏదన్నా అనుకోండి, ఇలాగే చేస్తారా? అందుకని ఈ పరిభాష్యం ఏదైతే ఉందో పరువు హత్య అనేది కులం కోసమే, ఆ అమ్మాయి సరిగా ఆలోచించుకోలేదు, ఈ మాటలన్నీ యాక్సెప్టబుల్ కాదు. ఇకపోతే విషయానికి వస్తే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, 6 నెలలు అయింది. ఇప్పుడు అతని కులం చూస్తే మేబీ ఎస్సీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మాదిగ దండోరా వాళ్ళు ఎవరో బ్లూ కండువాలు వేసుకున్న వాళ్ళు వచ్చారు. మీరు ఎవరినైతే అంటరాని వారుగా అనుకున్నారో, ఎవరినైతే గుళ్ళల్లోకి రానివ్వట్లేదు, ఎవరినైతే మీరు తాగిన నీళ్లు మీరు తాగాలనుకున్న నీటిని వాళ్ళు ముట్టుకోకూడదని అనుకుంటున్నారు, అలాంటి ఇంట్లోకి మీ అమ్మాయి వెళ్ళింది అనే దాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. అందువల్ల జరిగింది తప్పితే ఇంకా మన దేశంలో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన తరువాత కూడా కులాల ఆనవాళ్ళు ఈ విధంగా ఉన్నాయి అంటే సిగ్గుపడాలి మనం. ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. అసలు మన దేశంలో ఒక మనిషికి ఒక విలువ ఉంటుంది, ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. ఆ విలువ లేదు ఇక్కడ. అందుకే అసలు ఇక్కడ మానవ హక్కులన్నా ఏమన్నా పట్టదు. ప్రాణం తీయటం చాలా సులువు. ఎంత ఆదిమ కాలంలో ఉన్న వెనకబడిన తత్వం కాబట్టి రాళ్లతో కొట్టి చంపటం ఏంటండి? ఇవాళ కాలం ఏంటి అంటే ఆ రాళ్ళంతా బండబారిపోయిన మనస్తత్వాలు మీవి. ఇవాళ అమ్మాయి ఏం అడుగుతుంది? సరే, నా భర్తను చంపారు కదా, మీరు చావాలి, మీకు శిక్ష పడాలి అంటుంది. ఇదే మాట ఒకరోజు అమృత అంటే అమృతాన్ని దుమ్మెత్తిపోశారు. ఇదే మాట చందానగర్లో ఒక అమ్మాయి ఇలాగే మాట్లాడితే ఆ అమ్మాయి మీద దుమ్మెత్తిపోశారు.
మీకోసమే కదా మేము ఆలోచిస్తుంది, మీకోసమే కదా మేము ఆలోచిస్తుంది. కానీ ఇలా కాదు ఆలోచించాల్సింది. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడ ఇమడలేక నేను తీసుకున్న నిర్ణయం తప్పు అన్నప్పుడు వెనక్కి వస్తే ఆదరిస్తే మీ గొప్ప మనసు ఉంటుంది. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, ఆడపిల్లలకు ఆస్తి హక్కు వచ్చింది, పుట్టుకతోనే వచ్చింది అని, మగపిల్లలతో సమానంగా. వీళ్ళ బాధ ఏంటంటే ఇవాళ పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, రేపు పొద్దున వచ్చి ఆస్తి అడుగుతుంది. ఆస్తి ఇవ్వాలా? మన పరువు తీసింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక చెల్లిని కంట్రోల్ చేయలేనివాడు, ఒక కూతుర్ని కంట్రోల్ చేయలేనివాడు వీడియో మనిషి. ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, మన శత్రువులు ఎక్కడో ఉండరా, మన కూతుర్లు చెల్లెళ్ళు రూపంలోనే మన ఇంట్లోనే ఉంటారు. ఎవరో ఒక అనామకుడిని ప్రేమించింది అమ్మాయి అని చెప్పి వాళ్ళ అమ్మాయి, ఆ సినిమా డైలాగ్ ఉంటుంది. అంటే మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న వాళ్ళని మీరు శత్రువులుగా చూస్తుంటారా? ఇదే పరువు అంటే? అంటే వాళ్ళకి పెళ్లి చేసుకునే, అంటే వాళ్ళు ఇష్టంగా పెళ్లి చేసుకుని వాళ్ళకు ఒక ఎంపిక చేసుకునే హక్కు లేదా? ఒకవేళ తప్పు అయింది అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కొడుకుతోటి ఒక బిజినెస్ పెట్టిస్తారు, బిజినెస్ లాస్ అవుతుంది, ఒక సినిమా తీపిస్తారు, ఫ్లాప్ అవుతుంది, లేకపోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి చదివిద్దామని చూస్తారు, సరిగ్గా చదువుకోడు. మరి అది పరువు పోవటం కదా, ఫెయిల్యూరేగా అది కూడా. ఇప్పుడు అమ్మాయి ఎంపిక కూడా ఫెయిల్యూర్ అనుకోండి, అది ఎట్లా నేరం అవుతుంది? నాకు అర్థం కాదు. మనిషిని చంపేంత నేరమా? చంపేంత చచ్చేంత ప్రేమ మాకైతే వద్దు. ఆడపిల్లలకి మమ్మల్ని బతకనిచ్చే ప్రేమ మాకు కావాలి, మాకు మనశ్శాంతి ఇచ్చే ప్రేమ మాకు కావాలి, మాకు హింస లేని ప్రేమ కావాలి. అంతేగాని మీరు అనుకునే సోకాళ్ళు పరువు ప్రేమ మాకు అక్కర్లేదు. మీ దగ్గరే అట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఒక ముస్లిం అమ్మాయిని ఒక ఎస్సీ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నాగరాజు అని. ఆ అమ్మాయి బ్రదరు వాళ్ళ బావ ఇద్దరు కలిసి అతన్ని సరూర్ నగర్లో చంపేశారు. ఏమైంది? ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి యావజ్జీవం పడింది ఇద్దరికి, చంపిన వాళ్ళిద్దరికి. మరి ఇవన్నీ ఊహించే కావచ్చు. అమృత ఫాదరు ఆత్మహత్య చేసుకున్నాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలు జీవితం ఎట్లా ఉంటుందో చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా నిరూపితం అవుతుంది. నిరూపితం అయితే గనక నేను జీవితాంతం జైల్లోనే ఉండాలా అనే ఒక బాధలో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మేడం, ఇప్పుడు ఏంటి, ఈ కులాంతర వివాహం చేసుకున్నటువంటి కృష్ణ అనేటువంటి యువకుడిని రాళ్లతో కొట్టి చంపిన నేపథ్యంలో భార్య తరపు బంధువులే అతన్ని రాళ్ళతో కొట్టి చంపారా, లేదంటే ఇంకేదన్నా జరిగిందా? లేదు, అమ్మాయి చెప్తుంది కదా, మా అన్నలే చేశారని చెప్తుంది కదా, మా అన్నలే చేశారని చెప్తుంది. ఓకే, ఒకవేళ అన్నలే చేయకపోయినా చేయించుంటారు, లేకపోతే అమ్మాయి ఎందుకు చెప్తుంది? ఓకే, అమ్మాయి ఎందుకు చెప్తుంది? వాళ్ళకు కూడా ఇలాంటి శిక్ష పడాలంటుంది కదా. అమ్మాయి క్లియర్గా చెప్తుంది. ఆ అమ్మాయి రోధిస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది, బాధగా ఉంది. అసలు ఎంత ప్రేమ ఉంటే అమ్మాయి అంత ఏడుస్తుంది. సరే, ఈ అమ్మాయి డబ్బులు చూసే వచ్చాడు అనుకుందాం. అసలు మీరు చూసి చేసే పెళ్ళిళ్ళు డబ్బులు చూసి కాక డబ్బులు లేకుండా వస్తున్నాయా? అవునా కాదా? కట్నాలు మాట్లాడుకోకుండా ఒక్క పెళ్లి జరిగిందని మీరు చూపించండి. అంటే పెద్ద మనుషులు కూర్చుని కట్నాల గురించి మాట్లాడుకుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది. డబ్బులు లేకుండా, డబ్బులు మాట లేకోకుండా, లాంఛనాల మాట లేకుండా పెళ్ళి ఇంత అంగరంగ వైభవంగా చేస్తాము, ఆడపడుచులు కట్నాలు, ఆ కట్నాలు, ఈ కట్నాలు, స్కూటర్లు, వాచ్లు, అది ఇది కాదండి కొంచెం ఎక్కువ అంటే కార్లు, ఇవన్నీ లేకోకుండా, ఇవన్నీ మాట్లాడుకోకుండా ఒక పెళ్ళి అవుతుందా చెప్పండి? పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు. ఎగ్జాక్ట్లీ. మరి ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయికి డబ్బులు ఉన్నాయని ప్రేమిస్తే తప్పేంటి అంటున్నా నేను. మీరు చూసి చేసే పెళ్ళిళ్ళు కూడా అంతే కదా. కాకపోతే ఒకే కులం చూస్తారు మీరు.
మరి ఒకే కులం వాడికి ఇచ్చి చేస్తే కూడా పెళ్ళాలను చంపేస్తున్నారు కదా. నిన్నగాక మొన్న మీర్పేటలో వాడు మాయం చేశాడు కదా, ముక్కలుగా కోసి మరి ఏంటి నరకంలో ఏమేం చేస్తారో అవన్నీ భూలోకంలో చేసి చూపించాడు కదా. మరి ఇది బాగుందా చెప్పండి? వీటికి సమాధానాలు చెప్పడానికి ఎవరు ముందుకు రారు. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే నిన్న జనవరి 26వ తారీఖున ఇందిరా పార్క్లో కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించిన ఆ వేదికకు సంబంధించిన ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్ జరిగింది నిన్న. అక్కడ కులాంతర మతాంతర వివాహం చేసుకోబోయే వాళ్ళు అక్కడ చేసుకుంటారు, చేసుకున్న వాళ్ళని పరిచయం చేస్తారు. అలాంటి రోజున ఈ ఘటన జరగడం నాకు మరీ బాధగా ఉంది. పెద్ద ఎత్తున ఒక ఉత్సవంలాగా చేస్తారు అక్కడ. ఎంత బాధాకరం అండి. అసలు ఒక ప్రాణం తీయాలంటే ఎలా ప్రాణం ఒప్పుతుంది? అసలు ఆ కన్న తల్లి ఏడుపు ఎంత హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు ఒక కొడుకుని ఏ కులం వాళ్ళైనా సరేంది ఎలా పెంచుకుంటారు? డబ్బులున్నోళ్ళు బాగా పెంచుకుంటారేమో, బంగారం మొలతాడు కట్టి పెంచుకుంటారేమో, కానీ మామూలు వాళ్ళు తాడు మొలతాడు కట్టి పెంచుకుంటారు కదా పిల్లల్ని. వీళ్ళకి చేతనైందే పెట్టుకుని మనకి తెలుసా ఏ కులంలో పుడతామో? తెలియదు కదా. పుట్టాక మనకి కులం ఏంటో తెలుస్తుంది, పుట్టక ముందు అయితే తెలియదు కదా. మరి ఈ మాత్రానికి ఈ కులం అని ప్రాణం తీసి ఇట్లా మనుషుల్ని చంపేయటం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ మీడియా కూడా చేయాల్సింది కానీ ప్రభుత్వాలు కూడా చేయాల్సింది ఏంటి అంటే అవగాహన కల్పించాలి. ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కులాంతర మతాంతర వివాహం చేసుకుంటే వాళ్ళకి బహుమతి కింద డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇట్లా కుటుంబాలు వాళ్ళని చూడవు, ఆస్తులు ఇవ్వరు, అలాంటప్పుడు వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటుంది, వాళ్ళు ఏదైనా వ్యాపారం అది చేసుకుని నిలబడతారు అని. పైగా మనం రాజ్యాంగంలో కూడా రాసుకుంది ఏంటంటే కులరహిత, మతరహిత, వర్ణరహిత, వర్గరహిత సమానత్వాన్ని సాధించడానికి ఆ దిశగా మనం పయనించాలి, మనం ప్రయాణం చేయాలి అనేది సైంటిఫిక్ టెంపర్మెంట్, ఇవన్నీ కూడా మనం రాసుకున్నాం రాజ్యాంగంలో. మరి ఇప్పుడు కులాన్ని మనం ఎట్లా పోగొడతాము? ఇలాంటి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనుషుల్ని ఇట్లా చంపేస్తుంటే, అమ్మో కులాంతర వివాహం చేసుకుంటే ఇట్లా చంపేస్తారు కావనుసు అంటే, కానీ అలా అని ఆగట్లేదు, జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, అది వేరే విషయం. ఏది ఏమైనా ఇవాళ ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని ప్రోత్సహించే విధంగాను, అలాగే కులాంతర వివాహాలు చేసుకున్నందుకు ఆగ్రహంతో చంపే వాళ్ళని కఠిన శిక్షలు వేయాలని నేను కోరుకుంటున్నా. వీళ్ళకి ఎంత ప్రోత్సాహం ఇవ్వాలో వాళ్ళని అంత కఠిన శిక్షలు వేయాలి. పైగా సమాజంలో అవగాహన కల్పించాలి. ఇప్పుడు అమృత ప్రణయ్ విషయం జరిగినప్పుడు, మారుతీరావు చనిపోయినప్పుడు కన్న తండ్రిని పొట్టను పెట్టుకుంది అని అమృత అని అన్నారు. మరి ఆ తల్లికి కొడుకుని పొట్టను పెట్టుకోలేదా? అంటే వాళ్ళ ప్రాణం కాదా? అంటే అగ్రకులాల వాళ్ళే ప్రాణాలా? మనం ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. వాళ్ళు బిడ్డను కన్నారు, మీరు కన్నట్టే బిడ్డను. నీ ప్రాణమేమో ఖరీదు, వాళ్ళ ప్రాణమేమో అంటే డబ్బులున్న వాళ్ళ ప్రాణాలు, అలాగే అగ్రకులాల వాళ్ళ ప్రాణాలు. మరి ప్రభుత్వాలు కూడా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా ఈ కులాన్ని పెంచేలాగా ఉన్నాయి. ఇవాళ మొన్న మధ్య ఆయన సంగీత దర్శకుడు ఇళయరాజా గారు ఒక గుడికి వెళ్తే గుడిలోకి రానివ్వాల. అంతకుముందు ద్రౌపది ముర్ము గారిని కూడా గుడిలోకి రానివ్వాల. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే గనక పోయినసారి కేసీఆర్ చాలా దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడాను. అదే రామ్నాథ్ కోవింద్ వస్తే మటుకు ఇలా దూరం నుంచి దండం పెట్టారు. ఈ బ్రాహ్మలకి వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మతాచారులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తేనేమో వాళ్ళకి సాక్షాంగాలు పడి దండాలు పెట్టేవాడు కేసీఆర్. అంటే నేను రాజకీయాల్లో ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళు ఏం చేసినా పబ్లిసిటీ వస్తుంది. మంచికి పబ్లిసిటీ వస్తే, చెడుకి పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఒక వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక వ్యక్తికి దండం పెడితే, అంటే నేను ఒక కేసీఆర్ ఇలా చేస్తున్నాడని నేను అన్నట్ల చాలామంది చేస్తున్నారు. ఒక గుడిలోకి రానివ్వలేదు రామ్నాథ్ కోవింద్ని. ఎట్లా మరి ఇది? ఇవన్నీ పేపర్లో వస్తున్నప్పుడు ఇంకా కులం గురించి ఎలా పోతుంది జనాల మధ్యలో?
నాకు అందుకే జవహర్లాల్ నెహ్రూ గారి గురించి నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఒకసారి ఒక ప్రాజెక్టు ఓపెనింగ్కి ఆదివాసీ మహిళ చేత ఓపెనింగ్ చేయించాడు. ఆదివాసీ మహిళ అంటే ఎస్టీ. ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయించాడండి, చాలా పెద్ద ప్రాజెక్టు ఆవిడతోటి. వీళ్ళు ద్రౌపది ముర్ముకి పోస్ట్ ఇచ్చినట్టు ఇచ్చి ఎస్టీ మహిళకి ఆవిడ్ని దూరంగా నుంచోబెడుతున్నారు, గుళ్ళల్లోకి రానివ్వట్లేదు. అందుకే మనం ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. ఇలాంటిది ఏది చేసినా కానీ బయటకు వస్తుంది. దయచేసి ప్రభుత్వాల వైపు నుంచి, ప్రభుత్వాలు ఒక కులానికి కొమ్ము గాయటం కావచ్చు, ఒక కులం గొప్పది కులం తక్కువది అన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని శిక్షించడానికి మీరు ముందుండండి. అలాగే ఇలాంటి జరిగినప్పుడు ఒక ప్రభుత్వం తరఫు నుంచి ఒక స్టేట్మెంట్ కావాలి, ఇలాంటివి మేము ఉపేక్షించము అని. వాళ్ళని వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని వెళ్ళి పరామర్శించాలి. ఒక మంత్రి స్థాయిలోనో ముఖ్యమంత్రి స్థాయిలోనో అలా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారు అంటే అటువైపు న్యాయం ఉంది అని రెండో వాళ్ళకి అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటివి జరగట్లేదు. అసలు ప్రజల వద్దకి నాయకులు వెళ్ళట్లేదు. దాంతో ఏమవుతుంది అంటే అవి చాలా మామూలు విషయం అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక ఘటన జరిగింది, ఇట్లాంటి దుర్ఘటన అంటే కొన్ని రోజుల పాటు దాని ఎఫెక్టు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు సరిగా తీసుకోకపోవటం వల్ల అసలు ఆ ప్రభావమే ఉండట్లేదు. ఎవరో నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాట్లాడడం అయిపోవటం, ఏమో 4 రోజులు ఏడుస్తుంది, ఆ తర్వాత ఊరుకుంటుంది, అసలు వాళ్ళకి శిక్ష పడిందో లేదో. ఇప్పుడు ఈ సంఘటనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీడియా, రేపు శిక్ష పడినప్పుడు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అంత మాట్లాడాలి. మాట్లాడితేనే తెలుస్తుంది, ప్రచారం కావాలి. ఇప్పుడు అత్యాచార ఘటనలో కూడా చాలామంది చెప్పేది ఏంటి అంటే, అత్యాచారాన్ని చూపించినంత ఇదిగా టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్ళకి శిక్షలు పడితే చెప్పరు, అవగాహన లేదు, అది మర్చిపోతారు. ఇక 3వ రోజుకి మర్చిపోవటమే, అది 4వ రోజు ఇంకో కొత్తది జరుగుతుంది. ఎప్పుడో ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు, ఇప్పుడంటే కొంచెం త్వరగా వస్తున్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం వల్ల ఇట్లాంటి విషయాల్లో త్వరగా అవుతున్నాయి. కానీ ఇదివరకు చాలా లేట్ అయ్యేది. ఈలోపు అసలు మొత్తం కష్టనే మర్చిపోయేవాళ్ళు. అందుకని మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలకి ప్రోత్సాహకాలు ప్రకటించి ప్రభుత్వం వైపు నుంచి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఇలా పెళ్లి భద్రతను కూడా ఇవ్వాలి. మంచి మాట చెప్పారు, భద్రతనివ్వాలి, మేమున్నామనే భరోసాని ఇవ్వగలగాలి. అందుకని అట్లాంటి చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. కాబట్టి ఈ జనాలకు కూడా వేలం వెర్రి ఎక్కువైపోయింది. ఈ కులంని ఎంత తీసేద్దాము అన్నా ఈ కులం పోవట్ల. పైగా ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా జరుగుతుంది, కుల సంఘాలకి భవనాలు, ఎకరాలు ఇవ్వటం, అగ్రకులాలకి ఇవ్వడం, రాజకీయ నాయకులే వాళ్ళ స్వలాభం కోసం, స్వార్థ రాజకీయాల కోసం కుల సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంకా కులం ఎలా పోతుంది? కులం పోదు కదా. అసలు అనవసరంగా ఒక ఎస్టీ కులాలు ఒక్కటి తప్పితే అసలు బీసీ కులాల పేర్లు ఇంతకుముందు ఎవరికి తెలిసే కాదు, ఎవరేంటి అనేది. ఇప్పుడు దానిలో కూడా తెలిసిపోతుంది. ఒక బీసీ కులానికి ఇంకొక బీసీ కులానికి పడట్లా. సమాజాన్ని కులాల పేరుతోటి విడగొట్టేస్తుంది రాజకీయ నాయకులు. రాజకీయ లక్షణమే అది అయిపోయేటట్లు అయిపోయింది. ఏది ఏమైనా ఆ అమ్మాయికి మట్టుకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, చాలా త్వరలో మా జేఏసీ ఖచ్చితంగా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తాము, ఆ అమ్మాయికి మద్దతుగా ఉంటాము. ఇప్పుడు పోయినసారి ఈ నాగరాజుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న ముస్లిం అమ్మాయిని ఆ కుటుంబం సభ్యులు దగ్గరికి రానివ్వకపోతే ఆ అమ్మాయికి కూడా ఒక రక్షణ అవసరము అనిపించి, సరే మేము ఆ అమ్మాయికి బాసటగా ఉండి, ఆ అమ్మాయికి చాలా చేదోడు వాదోడుగా ఉండి, ఆ అమ్మాయి మహిళా చేసి చాలా కృషి చేశాము. ఇలాంటి ఎక్కడ జరిగినా కానీ మేము వెళ్తూ ఉంటాము. రేపు ఆ అమ్మాయి విషయంలో కూడా వెళ్ళి ఆ అమ్మాయికి మేము చేయగలిగినంత సహాయం మేము చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మన అమ్మాయి ఖచ్చితంగా కులాంతర వివాహమే చేసుకోవాలి అని అనుకోకపోయినా పర్వాలేదు, చేసుకుంటే యాక్సెప్ట్ చేయండి. ఓకే, అది
ఒక ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు అని చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.